అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ డీసీబీ చైర్మన్గా రమేష్ రెడ్డిని ఎన్నుకున్నారు. అవిశ్వాస తీర్మానం తర్వాత ఏకగ్రీవంగా ఎన్నుకున్న రమేష్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. డీసీసీబీ చైర్మన్గా గతంలో కూడా వైస్ చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్గా 20 మంది సభ్యులు కలిసి ఉన్న ఈ డీసీసీబీలో మొత్తంగా 18 మంది ఇక్కడ హాజరయ్యారు. దీనికి అంతకు సంబంధించి వారిని అడుగుదాం. అసలు సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు డీసీసీబీ చైర్మన్గా ఎన్నికయ్యారు. రైతులకు ఎలాంటి సేవలు చేస్తారు? ఈరోజు జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుని ఎన్నికేందుకు రైతులకు అన్ని విధాలు అండగా ఉంటాం. అన్ని విధాలుగా సహకారం చేసి వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మేము 100 పోలీసు వాళ్ళు ఎట్లా ఉందో ఆ రకంగానే మేము వాళ్ళకి సేవ చేసి అన్ని రకాలుగా ముందుంటామని అన్ని జిల్లాలో సహకార బ్యాంక్ కన్నా ముందు పోయి ఇంకా సేవ చేయాలని ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పటి వరకు ఉన్న చైర్మన్తో పాటు గతంలో మీరు కూడా వైస్ చైర్మన్గా పనిచేశారు. అప్పుడు అవకతవకలు జరిగాయి. మీకు స్ఫూర్తి స్థాయిలో సహకరించలేదనే ఉద్దేశం మీదనే అవిశ్వాసం తీర్మానం పెట్టారు. దాంతో మీరు చైర్మన్గా ఎన్నికయ్యారని చెప్పి బయట టాక్ నడుస్తుంది. దానిపైన ఏమంటారు? వాస్తవానికి అవినీతి అనేది నాకు తెలిసినప్పుడు జరగలేదు. సరే, స్కామ్ అనేది మా డైరెక్టర్కి తెలిసి కూడా ఏం జరగలేదు. చిన్న చిన్న విషయాలు జనరల్గా ఉంటాయి. అందులో పెద్దగా నేను తప్పు అంటే విషయం లేదు. అన్ని విధాలుగా మేము బోర్డు నుంచి మేము సహకారం చేసినాం. ఆ రకంగానే మా సిబ్బంది కూడా మా సహకారం చేశారు. కానీ మాకు కొన్ని విషయాల్లో మేము అసంతృప్తితో చైర్మన్ గారిని తీసి కొత్తగా రావడం జరిగింది. రైతుల కోసం ఏం చేస్తారు మీరు చైర్మన్గా ఎన్నికయ్యారు? రైతులకు అన్ని విధాలా ఇంతకుముందు వాస్తవానికి 1 లక్ష రూపాయలే ఇన్సూరెన్స్ ఉండే. ఈ సంవత్సరం నుంచి మేము రెట్టింపు చేసిన 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రైతులకు. ఇన్సూరెన్స్ అంటే రిస్క్ ఇన్సూరెన్స్ చేస్తాము. అది ఈ 1 తారీఖు నుంచి 2 లక్షలు ఇన్సూరెన్స్ అయ్యేటట్టు కృషి చేస్తాం. మేము మీ ఎన్నికకు ప్రధానంగా ఎవరెవరి సహకారం ఉంది? గౌరవ శాసనసభ్యులు సూర్యరెడ్డి గారు మరియు మాజీ శాసనసభ్యులు ఏనుగురేంద్ర రెడ్డి గారు మరియు మా క్యాంపులో ఉన్న డైరెక్టర్లు, వారికి పేరున వారికి నేను తల వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్గా ఎన్నికైన రమేష్ రెడ్డికి పూర్తిగా జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నేతలందరి సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇందులో ఉన్న డైరెక్టర్లందరి సహకారం వల్ల నేను చైర్మన్గా ఎన్నికయ్యానని చెప్పి డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి చెప్తున్నారు. నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్గా రమేష్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సహకరించిందని చెప్పి ఆయన చెప్పకనే చెప్తున్నారు. మొత్తంగా ఈ డీసీసీబీ ఎన్నికకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ అహ్మద్ ఉన్నారు. వారు అన్నాడు. సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ డీసీసీబీ గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల ఆధ్వర్యంలో ఉండే ఇప్పుడు ఏకంగా వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సహకారం అందిస్తుందని చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? ఈరోజు నిజామాబాద్ సహకార బ్యాంకు ఈ వ్యవస్థ నిన్నటి వరకు ఏ విధంగా ఉండేనో ఈ జిల్లా రైతాంగం కానీ జిల్లాలో ఉన్నటువంటి ఈ సహకార రంగంలో లబ్ధి పొందినటువంటి వ్యక్తులు దీని విషయంలో అన్ని తెలుసుకొని ఉన్నారు. కానీ ఒకటి అదృష్టం ఏంటంటే ఈ సహకార వ్యవస్థలో ఉన్నటువంటి 18 మంది డైరెక్టర్లు రమేష్ రెడ్డి గారిని యునానిమస్గా ఎన్నుకున్నారు. దానికి మా వంతు బాధ్యతగా మేము కూడా ఈ వ్యవస్థ ద్వారా రైతాంగానికి ప్రజలకు న్యాయం జరగాల, వారి యొక్క ప్రభుత్వ పరంగా ఏ హక్కులైతే ఉన్నాయో రైతాంగానికి చెందాలో అవి చెందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నిజామాబాద్ సహకార రంగంలో నిజామాబాద్ సహకార బ్యాంక్ పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందనేటువంటి విశ్వాసం ఉంది. దానికి ఈరోజు రమేష్ రెడ్డి గారు నామినేషన్ వేసినప్పుడు 18 మంది డైరెక్టర్లు సపోర్ట్ చేశారు. అదొకటే యూనిటీకి ఉదాహరణ. ఆ యూనిటీ ద్వారా ఈ రంగాన్ని ముందుకు తీసుకుపోతామనేటువంటి విశ్వాసం మాకుంది. ఎప్పుడు యూనిటీగా ఉంటుందని నమ్ముతున్నారా? 100% కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గతంలో సహకార రంగంలో పనిచేసినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఈ సహకార రంగంలో ఈ బ్యాంకును ముందంజ తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాం. గత చరిత్ర ఈ బ్యాంకు ఉంది కాబట్టి ఆ చరిత్రను పూర్వవైభవాన్ని తీసుకొస్తాం. అంటే కాంగ్రెస్ పార్టీలో అంటే ఎప్పుడు కుమ్ములాటలు ఉంటాయి. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఏకంగా అందరు 18 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రానున్న రోజులు ఇదే ఉంటుందా? ఇంట్లో కూడా కుమ్ములాటలు ఉంటాయి, బయట కూడా కుమ్ములాటలు ఉంటాయి. కానీ వ్యవస్థను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీగా పూర్తి సహకారాలతో 18 మంది డైరెక్టర్లతో డీసీసీబీ చైర్మన్ రానున్న రోజుల్లో రైతాంగం కోసం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. రానున్న రోజుల్లో గత పూర్వ వైభవాన్ని డీసీసీబీకి ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే తీసుకొస్తామని చెప్పి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ అహ్మద్ అని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.